అనుకున్నదే అయింది. రజనీకాంత్ రంగంలోకి దిగాక ఎవరైనా సరే సైడ్ అయిపోవాల్సిందే. ఎంత స్టార్ హీరో అయినా, ఎన్ని కోట్ల బడ్జెట్ సినిమా అయినా వెనక్కి తగ్గాల్సిందే. అలా తలైవాతో పోటీ పడలేక సూర్య వెనక్కి తగ్గారు. ఇప్పటికే రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న కంగువ మరి రిలీజ్ అయ్యేదెప్పుడు? దసరాకి ఈసారి థియేటర్లో కంగువా, వెట్టయన్, నువ్వా నేనా అంటూ పోటీ పడబోతున్నాయి అనుకున్నారంతా. అయితే ఎక్కడో ఒక మూల రజనీకాంత్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక ఇక ఎవరైనా సరే తప్పుకోవాల్సిందే అన్న డౌట్ కూడా ఉంది జనానికి. ఆఖరికి అదే అయ్యింది. అక్టోబర్ 10న వెట్టయన్, కంగువా రిలీజ్ అనౌన్స్ చేసిన రజనీ ముందు సూర్య తల వంచారు. తలైవాకే సోలో రిలీజ్ అని వదిలేశారు. రజనీకాంత్ పెద్దవారు, 50 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నారు. అంత పెద్ద స్టార్ బరిలో ఉన్నప్పుడు ఆయనకి దారివ్వడమే కరెక్ట్. నేను కూడా వెట్టయన్ కోసం వెయిట్ చేస్తున్నాను, దసరా బరి నుంచి తప్పుకుంటున్నాను అంటూ సూర్య కంగువా సినిమాని అక్టోబర్ 10th రిలీజ్ నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కంగువా 2 పార్టులుగా 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. శివ డైరెక్షన్ లో పవర్ఫుల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది కంగువా. ఇప్పటికే కంగువా 6 నెలల నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇప్పుడు మళ్లీ పోస్ట్ పోన్ అవ్వడం, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోవడంతో మరోసారి డీలా పడ్డారు ఫ్యాన్స్. నిజానికి కంగువా అక్టోబర్ 10th అని ఫస్టే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాతే రజనీకాంత్, వెట్టయన్ దసరాకి థియేటర్లోకి వస్తున్నట్టు డేట్ ఇచ్చారు. అయితే సూర్య సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. అక్టోబర్ 10th రిలీజ్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నారు. నిజానికి ట్రైలర్ తర్వాత కంగువకి బాగా బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి బెస్ట్ సీజన్ దసరా అని అనుకున్నారు ఫ్యాన్స్. తీరా కంగువా వెట్టయన్ కి దారిచ్చేసింది. రజనీ మీదున్న గౌరవంతో సూర్య తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు.